ఈరోజు మన టాపిక్ వచ్చేసి కొత్తగా హాస్టల్కి వెళ్ళిన పిల్లల మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. ఇది ఈరోజు టాపిక్. హాస్టల్కి వెళ్ళిన పిల్లలది ఆలోచనలు, మన మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, అంటే ఇన్ని రోజులు మన దగ్గర పెరిగి మన దగ్గరే ఉండి ఒక్కసారి ఎవ్వరు లేకుండా ఎక్కడో దూరంగా వాళ్ళు ఉంటారు కదండి. అంటే అఫ్కోర్స్ మనం లేకుండా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నానమ్మ వాళ్ళ ఇంటికి, అత్తయ్య వాళ్ళ ఇంటికి అటు ఇటు వెళ్తుంటారు. కాకపోతే అక్కడికి వెళ్తే నా వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు అన్న భరోసా ఉండేది వాళ్ళకు. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. హాస్టల్కి వెళ్ళారు. హాస్టల్కి వెళ్తే ఏమవుతుంది, అక్కడ ఎవరు ఉండరు, ఫోన్ ఫెసిలిటీ కూడా ఉండదు. అంటే ఉండదు అని కాదు, ఉంటుంది. కాకపోతే ఇన్ని రోజులు ఉంటుంది, ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు, ఆ రకంగా అనమాట. వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఒక్కసారి వెళ్తే ఏదో జైల్లో వేసినట్టు, సంఖ్యలతో నన్ను బంధించినట్టు ఫీల్ అవుతుంటారండి పిల్లలు. పాపం వాళ్ళ బాధ చూసి తల్లిదండ్రులుగా మనం కూడా చాలా బాధపడతాము. కానీ ఏం చేస్తామండి, పిల్లల భవిష్యత్తు మనకు ముఖ్యము. వాళ్ళ భవిష్యత్తు కోసం మనం ఇప్పుడు బాధపడ్డా కూడా ఫ్యూచర్లో వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని మనము అన్నీ ఓర్చుకొని ఉంటాము. అట్లా పిల్లలు ఎలా ఉంటుందంటే, ఎప్పుడెప్పుడు ఇంటికి ఫోన్ చేయాలి, ఎప్పుడెప్పుడు మాట్లాడాలి అమ్మ నాన్నలతోని అని ఉంటుంది. ఒకవేళ ఫోన్ చేస్తారు, ఫోన్ చేసినా కూడా ఫస్ట్ హలో అని అని అసలు వాళ్ళకు మాట రాదు. ఫస్ట్ ఏడుస్తూనే ఉంటారు పిల్లలు. ఏడ్చాక ఫస్ట్ మాట రాకుండా ఏడ్చి తర్వాత అమ్మ లేకుంటే నాన్న అట్లా పిలుస్తారు. పిలిచి నేను ఉండనమ్మా, నేను ఇంటికి వస్తామ్మా, నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదమ్మా అని అంటారు. కొంతమంది పిల్లలేమో అమ్మ నేను హాస్టల్లో ఉండను అని అనట్లేదు, ఒక 2 days ఇంటికి వచ్చి ఉన్నాక నేను మళ్ళీ వచ్చి హాస్టల్లో ఉంటాను అని అంటారు. అంటే పిల్లలు వాళ్ళు అక్కడ ఉండక వాళ్ళకి అనిపిస్తుంది, అంటే పిచ్చెక్కిద్ది. ఎందుకంటే అక్కడ ఉన్న వాతావరణము, అలవాట్లు అన్నీ వాళ్ళు అలవాటు చేసుకోలేరు. కొత్త కదండి, ఎలా అలవాటు చేసుకుంటారు పిల్లలు? వాళ్ళు అలవాటు చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. వెళ్ళిన కొత్తలో ప్రతి పిల్లలు ఖచ్చితంగా ఏడుస్తారండి, ప్రతి పిల్లలు ఏడుస్తారు. అలా ఫోన్లు చేసి ఏడుస్తుంటారు పిల్లలు పాపం. ఇంకా కొంతమంది పిల్లలు సరిగా ఫుడ్ తీసుకోక, సరిగా నిద్రపోక హెల్త్ పాడు చేసుకుంటారండి పిల్లలు. ఇంటి మీద బెంగ పెట్టేసుకొని, అమ్మ నాన్నల మీద బెంగ పెట్టేసుకొని హెల్త్ ఖరాబ్ చేసుకుంటూ ఉంటారు పిల్లలు. ఎందుకంటే చాలామంది పిల్లలు కాదు, నాకు తెలిసి ప్రతి ఒక్క పిల్లలు ఏడుస్తారు హాస్టల్కి వెళ్ళిన కొత్తలు. వాళ్ళు కొంచెము అలవాటు కావడానికి ఒక 1.5 months 2 months పడుతుంది వాళ్ళు అక్కడ అలవాట్లన్నీ అలవాటు చేసుకోవడానికి. అప్పుడు కూడా వాళ్ళు ఉంటారని కాదు, ఉంటుంది, బాధ ఉంటుంది. కాకపోతే వెళ్ళిన కొత్తలో ఉన్నంత బాధ ఉండదు పిల్లలకి, కొంచెం అలవాటు పడతారు అట్లా. ఇంకా కొంతమంది పిల్లలు ఇప్పుడు సపోజ్ రేపు పేరెంట్స్ విజిటింగ్ ఉంది అనుకోండి, పిల్లలకి పేరెంట్స్ విజిటింగ్ ఉంది అనుకోండి, మనం వెళ్ళడం కొంచెం లేట్ అవుతుంది. అంటే ఏదైనా బస్సు దొరక్కపోవడమో, ట్రాఫిక్ జాము, ఏదైనా ఒకటి, ట్రైన్ లేట్ అవ్వడమో, ఏదో లేట్ అయ్యిద్ది అనమాట. ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ వస్తే ఇంకా వాళ్ళ బాధ చూడాలి. అక్కడ అందరు పేరెంట్స్ వస్తున్నారు, నా పేరెంట్స్ రావట్లేదేంటి, అసలు వస్తారా రారా, నేను ఇలానే ఉంటానా ఎదురు చూసుకుంటూ, ఒకవేళ టైం అయిపోయినాక వస్తే ఏం లాభము, ఒక 5 నిమిషాలే మాట్లాడతా, వీళ్ళైతే వాళ్ళ అమ్మ నాన్నలు వస్తే మంచిగా పొద్దున్న నుంచి ఉంటున్నారు, అట్లా ఏడుస్తుంటారు. కొంచెం లేట్ అయినా కూడా మనము వస్తున్నాము అని వాళ్ళకి కనబడితే ఎంత దూరంలో ఉన్న పిల్లలు ఉరుక్కుంటూ మనల్ని చూసారంటే ఉరుక్కుంటూ వచ్చేస్తారండి. ఫస్ట్ వచ్చి గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తారు. అంటే ఏడవడం అంటే వాళ్ళ బాధ, ఆనందము అన్నీ కన్నీటి రూపంలో బయటకు వస్తుంది అనమాట. ఆ కన్నీటి రూపంలో అఫ్కోర్స్ మన తల్లిదండ్రులకు కూడా పిల్లలు అలా కొన్ని రోజుల తర్వాత చూసేసరికి మనకు కూడా ఏడుపు వస్తుంది, రాదని నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులకు వస్తుంది. ఏ బాధ అనమాట వాళ్ళకి. చూడంగానే నా వాళ్ళంటూ వచ్చారు అని ఆ బాధ అంత, దుఃఖం అంతా పాపం కలగలుపుకొని కన్నీటి రూపంలో బయటకు వస్తుంటుంది పిల్లలకి. అట్లా కొంతమంది పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందంటే, వాళ్ళు అనుకుంటారు నేను ఇంత బదిలాడుతున్నా కూడా నన్ను ఇంటికి తీసుకెళ్ళట్లేదు, నేను ఇంత ఏడుస్తున్నా కూడా వాళ్ళ మనసు అసలు కరగట్లేదు, నేనంటే వాళ్ళకి అసలు ఇష్టం లేదనుకుంటా, అందుకే నన్ను హాస్టల్లో వేశారు వీళ్ళు, నన్ను అందుకే దూరం పెడుతున్నారు వీళ్ళు, లేకుంటే నేను అంటే ఇష్టం ఉంటే నేను ఇంత ఏడుస్తున్నా, నేను ఇంత ఫోన్ చేస్తున్నా కూడా నన్ను ఇంటికి తీసుకుపోకుండా ఉంటారా వాళ్ళు అని అనుకుంటారు పిల్లలు. ఒకవేళ ఆ కోపంలో మనకు ఫోన్ చేసినా కూడా సరిగ్గా మాట్లాడరు, అంత పొడిగా ఏం చేస్తున్నావు నాన్న, తిన్నావా అని అంటే తిన్నా, ఏంటి ఇప్పుడు
అంటే ఈ రకంగా ఎట్లుంది నాన్న, హెల్త్ ఓకేనా అంటే బాగానే ఉంది అంటే అది వాళ్ళ కోపం అని కాదండి, బాధ. ఆ బాధ భరించలేక ఆ బాధలోంచి పుట్టుకొచ్చిన కోపం అది. పాపం పిల్లలు అక్కడ, ఎందుకంటే అక్కడ ఉండలేకపోయిన పరిస్థితులు. ఆ రకంగా సమాధానం చెప్తుంటారు పిల్లలు. వాళ్ళని మనం ఏం అనలేదండి, ఏం చేస్తాం. మనకు కూడా బాధ ఉంటుంది, కాకపోతే మనం బయటపడ్డామనుకో ఇదే అర్థం చేసుకొని అమ్మ వాళ్ళు కొంచెం కరుగుతున్నారు, నేను కొంచెం ఇట్లనే చేస్తే నన్ను ఇంటికి తీసుకెళ్తారు అన్న ఆలోచన వాళ్ళ మైండ్కి వచ్చేస్తుంది. మనం అలా తీసుకురావద్దు, ఎందుకంటే మన మనసును రాయి చేసుకొని మనం వాళ్ళని హాస్టల్లో వేసామండి. ఎందుకు? వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. ఇప్పుడు ఏడుస్తారేమో, కానీ వాళ్ళ భవిష్యత్తు ఎంత బాగుంటుంది, వాళ్ళు చదువుకొని స్టెప్ బై స్టెప్ ఎక్కుతుంటే వాళ్ళ భవిష్యత్తు ఎంత బాగుంటుంది. అందుకని మనకు బాధ ఉండదని కదా, కాకపోతే మనం అట్లా బయటికి ఉండాలి నాన్న, ఉంటేనే కదా చదువుకోవాలి, మంచి చదువుకోవాలి, ఈ రోజుల్లో చదవకపోతే మనం అట్లా చెప్తుంటాం పిల్లలకి. వాళ్ళకి ఏంటంటే ఇవేమి పట్టవు, ఇంటికి వెళ్ళాలి నేను అంతే, ఇంటికి వెళ్ళాలి, అదే ఆలోచిస్తుంటారు పిల్లలు. ఏ పిల్లలైనా కూడా అదే ఆలోచిస్తుంటారండి. కాకపోతే కొంచెము అలవాటు అయ్యింది అని అంటే నో ప్రాబ్లం. ఒక 2 months అయితే మినిమం పట్టిద్దండి. హాస్టల్ అన్నిటికీ వాళ్ళు ఉండాలి అంటే మాత్రం మినిమం 2 months అయితే పట్టిద్ది. ఇది అందరూ ఫేస్ చేసేదండి. మీరు మీ విషయాల్లో కూడా ఇది ఫేస్ చేసి ఉంటే నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. నేనైతే ప్రతి పిల్లవాడు ఇలానే చేస్తారు, ప్రతి పిల్ల ఇలానే చేస్తుంది నేనైతే అనుకుంటున్నాను. మీ పిల్లలు ఇలానే చేశారా లేదా నాకు కామెంట్ రూపంలో పెట్టండి.